నిర్జీవ క్రియలు విడిచిన వాళ్ళు ఉజ్జీవం ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో వాళ్ళు జస్ట్ వాళ్ళకు ప్రార్థన చేస్తే చాలు. అతిశయం కోసం చెప్పట్లా, నా విషయంలో జరిగింది చెప్తున్నా. దేవుడి మహిమ కోసం నెమలిపూర్లో సేవ చేస్తున్నా. మనుషులు ఎంట పడమాకండి, అందుకని దేవుడు ఎంట పడండి. వాళ్ళ ఒక బ్రదర్ గారి మనవడు, వాడు ఏడుస్తున్నాడు. పిల్లోడు ఇప్పుడు పెద్దవాడాడు కొంచెం. వాడు ఏడుస్తున్నాడు. అన్న ప్రార్థన చేద్దు రమ్మనేది ఫోన్ వచ్చింది. వెళ్ళాను ఇంటికి వెళ్ళాను. ఆ లోపల గదిలో పంచలోకి వచ్చాను. లోపల గదిలో వాడు ఉన్న పిల్లోడున్న గదిలోకి రాలా. వాడు ఏడు పాపేసేసాడు అంతే. అన్నాను వాళ్ళతోటి, మీ ఇంట్లో ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన అంటే, అన్న కుటుంబ ప్రార్థన లేదు అంటే, ఎవరు చేయాలి ప్రార్థన? ఎవరైనా చేయొచ్చు, ప్రభుని ఎరిగిన వాళ్ళు చేయాలి. తర్వాత మామూలుగా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నూనె రాసి ప్రార్థన చేసి వచ్చేసాను అన్నమాట. అర్థమవుతుందా? మన దగ్గర ప్రార్థన అనుభవంలో ఏముండకూడదు, నిర్జీవ క్రియలు ఉండకూడదు.